Hello people, welcome back to my YouTube channel Soul Soul 33. So today it's gonna be an amazing vlog for us as I'm back to travels after 3 long years. Yes, you heard me right. At first, I'd like to thank you all for holding on to me even if there is no travel content uploaded recently. So I'm here to make that dream come true again. I'm starting a new travel series again, which is Escapade to Estonia. And my last travel was to Zadar on my birthday in 2021. I'm finally feeling the travel vibes and doing justification to my YouTube channel, Soul Live Soul. So I know you all have a doubt why Soul Live Soul and what is Soul Live Soul. Yes, I'll answer to that question now. It came from a word, solivagant. So solivagant is basically a person who travels solo. And from there I just grabbed half bit of a word which is solive and added soul and made it a solive soul. I love it, and you all also showed some amazing likes on the name. Thank you so very much. And సో ఈ ఫ్లైట్ చూస్తుంటే నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది అనమాట, బికాస్ ఇట్స్ బీన్ రియలీ లాంగ్ టైమ్ అండ్ ఇన్ రీసెంట్ టైమ్ ఐ హ్యావెంట్ బీన్ టు ఇండియా, నాట్ టు ఎనీ అదర్ కంట్రీ. సో మంచిగా ఇలా కూర్చొని విండోలో నుంచి చూస్తుంటే అదొక ప్లెజర్ వస్తుంది నాకు. ఎనీవే, ఇంకా లేట్ లేకుండా మనమైతే కంటెంట్ని స్టార్ట్ చేసేద్దాం. అయిపోయింది. బట్ ద థింగ్ ఈజ్, యాజ్ యూజువల్ మీ అందరికీ తెలుసు, నా ఫ్లైట్ జర్నీస్ మొత్తం ఆర్ ఎనీ ట్రావెల్ ప్లాన్స్ కొంచెం మెసప్ అవుతూ ఉంటుంది. అకార్డింగ్ టు ద స్కెడ్యూల్ ఆర్ అకార్డింగ్ టు ద ప్లాన్ వెళ్ళదు. ఐ మీన్ దెర్ విల్ బి లిటిల్ ట్విస్ట్ అండ్ టర్న్స్ లైక్ బిగ్ బాస్ 8. సో నాది కూడా అలానే స్టార్ట్ అయింది. నేను ఇంటి నుంచి ఎర్లీ ఇన్ ద మార్నింగ్, ఐ మీన్ గుడ్ నైట్ అని చెప్పొచ్చు, 3:40కి స్టార్ట్ అయిపోయాను. ఐ హ్యావ్ రీచ్డ్ ఎయిర్పోర్ట్ బై 4:30 అండ్ కొంచెం నేను కార్న్ శాండ్విచ్ తినేసి చెక్డ్ ఇన్. సో లోపలికి వచ్చిన తర్వాత నా బ్యాగేజ్తో కొంచెం ఇష్యూ అయ్యింది, బికాజ్ నా టికెట్లో ఐ థింక్ దేర్ సమ్ మిస్అండర్స్టాండింగ్ ఆర్ దేర్ మైట్ హ్యావ్ మిస్డ్ ఫ్యూ పాయింట్స్ వైల్ ఐఎమ్ చెకింగ్ ఇన్. నేను ఆన్లైన్ చెక్ చేశాను. సో ఆన్లైన్ చెక్ ఇన్ చేసేటప్పుడు నాకు బ్యాగేజ్ డీటెయిల్స్ పెద్దగా చూపించలేదు. సో ఇక్కడికి వచ్చేసిన తర్వాత నాకు ఎలాంటి బ్యాగేజ్ ఇంక్లూడెడ్ లేదు అని వచ్చింది. సో ఐ బాట్ అ స్మాల్ క్యాబిన్ బ్యాగ్. అది కూడా నేను తీసుకెళ్ళలేను అని వచ్చింది అక్కడ. సో ఐ హ్యాడ్ టు పే అడిషనల్ 36 euros టు క్యారీ అ బ్యాగేజ్ విచ్ ఇస్ జస్ట్ 7 kg బ్యాగ్. అది జస్ట్ టూ మచ్ అనిపించింది నాకు. బట్ ఎనీవే, మనం అన్నీ ప్లాన్ చేసేసుకొని ఒక బ్యాగేజ్ దగ్గర ఆగిపోలేమని నేను అది కూడా పే చేసేసాను. టు అండ్ ఫ్రోకి అయితే 60 euros వస్తుంది. బట్ రిటర్న్లో నేను ఇప్పుడు మళ్ళీ బుక్ చేసుకుంటాను వెబ్ చెక్ ఇన్ చేసినప్పుడు. సో అలా ఒకటి జరిగింది. అండ్ దర్ ఇస్ ఓన్లీ 3 minutes గేట్ క్లోజ్ అయిపోవడానికి. నేనేంటి అంటే పరిగెత్తుకుంటూ వస్తున్నాను. గేట్ నెంబర్ B38 ఆ లైన్లోకి నేను పరిగెత్తుకుంటూ వచ్చేసాను. స్ట్రైట్ వచ్చి రైట్ తిరగాలి, బట్ నేను రైట్ తిరగడం మర్చిపోయి స్ట్రైట్ వెళ్ళిపోయాను. వేరేది గేట్ 40 దగ్గర క్యూలో ఉన్నాను. నేను బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు కదా, అక్కడ గేట్ దగ్గర నేను క్యూలో నుంచున్నాను. ఐ ఆల్సో గేవ్ మై రెసిడెంట్ పర్మిట్ అండ్ ఎవ్రీథింగ్. అప్పుడు నేను రియలైజ్ అయ్యాను ఇది 40 అని. ఇట్స్ నెవర్ టూ లేట్ అని నేను అప్పుడు వెంటనే పరిగెత్తుకుంటూ B38 గేట్ దగ్గరికి వెళ్ళిపోయాను. అసలు అబౌట్ టు క్లోజ్ అనమాట. టూ minutes అది క్లోజ్ అయిపోతుంది. కరెక్ట్గా నేను రీచ్ అయిపోయాను. బోర్డింగ్ పాస్ మొత్తం చెక్ చేశారు అండ్ ఎవ్రీథింగ్స్ ఫైన్. అప్పుడు నేను ఫైనల్గా ఫ్లైట్ ఎక్కేసాను. అండ్ అవుట్ ఆఫ్ ఆల్ ది థింగ్స్ ఇది బ్యాలెన్స్ అవ్వడానికి ఒక ఈవెన్ థింగ్ జరుగుతుంది కదా, అలానే నాకేంటి అని అంటే నాకు మిడిల్ సీట్ దొరికింది. ఐల్ సీట్ కాదు అండ్ విండో సీట్ కాదు.
బట్ దెన్ మిరాకిల్ హ్యాపెన్. ఈ విండో సీట్ దగ్గర ఎవరు రాలేదు, లేకపోతే బుక్ చేసుకోలేదు, ఐ డోంట్ నో. లక్కీలీ నాకు విండో సీట్ వచ్చింది. అది ఎలాంటి విండో సీట్ వచ్చిందంటే అలాంటి విండో సీట్ వచ్చింది. చక్కగా చూసుకుంటూ టేక్ ఆఫ్ చూసుకుంటూ క్లౌడ్స్ చూసుకుంటూ కొరియన్ డ్రామా డౌన్లోడ్ చేసుకొచ్చాను. అది చూసుకుంటూ అది చిల్ ఫర్ 1.5 hours and then I went to bed for again. Ladies and gentlemen, preparation for landing as the captain has reached on fasten seatbelt sign. Please we kindly ask you to return to your seat with your seatbelt securely fastened. Arms down with the blade fully open and chair table in upright and locked position. There should be no. మీకు కూడా టేక్ ఆఫ్కి ఆర్ ల్యాండింగ్కి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? నాకైతే ల్యాండింగ్ అప్పుడు చుక్కలు అనమాట. నా స్కల్ అంతా ఇట్లా ఫుల్ నొప్పి వచ్చి ఇయర్స్ అంతా బ్లాక్ అయిపోయి ఉంటుంది. బట్ వ్యూని ఎంజాయ్ చేస్తూ అలా గడిపేస్తాను. మీకు కూడా ఇలా టాప్ వ్యూ అంటే ఇష్టమా? ఆల్ మై చైల్డ్హుడ్ ఐ హ్యావ్ డ్రీమ్డ్ ఆఫ్ సీయింగ్ అన్ ఎయిర్ప్లేన్. నౌ ఐఎమ్ లివింగ్ ఇన్ మై డ్రీమ్స్ ఐ హ్యావ్ డ్రీమ్డ్ ఇన్ మై చైల్డ్హుడ్. ఒక కొత్త దేశంలో దిగాము అనే ఆనందం కన్నా దిగగానే ఇట్లా వర్షం. సో ఇప్పుడే దిగానమాట. దిగగానే నౌ ఐఎమ్ హెడ్డింగ్ టు ది ఫస్ట్ స్టాప్ ఇన్ ఎస్టోనియా. సో ఫస్ట్ స్టాప్ అయితే అక్కడ ఇందాక నేను ప్రిజన్కి వెళ్ళాను అండ్ దెన్ ఐ కేమ్ టు దిస్ క్వారీ. అదో ఒక పెద్ద స్టోరీ అయ్యింది. లైక్ ఇన్ జనరల్ ఐ డు నాట్ హ్యావ్ అ ప్లాన్ టు గో టు దట్ ప్రిజన్. నేను దీనికోసం అని చెప్పి చెక్ చేసుకుంటే టికెట్ అది కొనమని చెప్పింది అండ్ ఐ పర్చేస్డ్ ఇట్ ఫర్ €10 అండ్ ఈ క్వారీకి రావడానికి టికెట్ ఈజ్ €6 పర్ పర్సన్. అండ్ ద వ్యూ ఈ రుమ్ము క్వారీకి అయితే చాలా హిస్టరీ ఉందన్నమాట ఎస్టోనియాలో. ఏంటి అని అంటే ప్లేస్ చూడటానికి ఇంత బ్యూటిఫుల్గా ఉంది అని అనుకుంటే మాత్రం మీరు పప్పులో కాలేసినట్టే. బేసిక్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ అంతకుముందు డెడ్ బాడీస్ అన్నిటినీ పూడ్చిపెట్టేవాళ్ళు. అండ్ దెన్ ఇట్ బికెమ్ అ టూరిస్టిక్ స్పాట్ కాల్డ్ రుమ్ము క్వారీ. దాని గురించి మీకు ఇంకా తెలియాలి అని అంటే మాత్రం వీడియోని ఖచ్చితంగా ఎండ్ వరకు చూడాలి. సో ఈ ప్లేస్లో అయితే ఇంకా యాక్టివిటీస్ చేయడానికి చాలా ఉన్నాయి. లైక్ వీ కెన్ ఆల్సో గో అప్ టిల్ దట్ క్వారీ. లేదు అని అంటే వాటర్ యాక్టివిటీస్ చేయొచ్చు. బట్ అన్ఫార్చునేట్లీ జస్ట్ 2 days బ్యాకే అది క్లోజ్ చేసేసారు. డైవింగ్ స్పాట్స్ అన్ని డైవింగ్ కూడా చేయొచ్చు అనమాట. చాలా డీప్ ఉంటుందంట. అండ్ ఇప్పుడైతే జనరల్గా మనం స్విమ్ కూడా చేసుకోవచ్చు. బట్ దిస్ వెదర్ ఈజ్ సూపర్ విండీ రైట్ నౌ అండ్ వర్షం కూడా పడింది ఇందాకనే. ఇప్పుడేమో కొంచెం ఎండ వస్తుంది ఫేవరబుల్గా వీడియోకి. బట్ I'm not gonna do that anyway. అది కూడా ట్రై చేయొచ్చు. ఇక్కడ కెఫెటీరియా ఉంది వెనకాలే, బట్ దట్స్ క్లోజ్డ్ యాజ్ ద సీజన్ ఈజ్ నాట్ సమ్మర్ ఎనీమోర్. బట్ ఈ ప్లేస్ అయితే లవ్. ఈ పైన మీకు ఒక ఇమేజ్ కనిపిస్తుంది కదా, అది ఏంటి అంటే అబాండన్ అండర్ వాటర్ ఉమెన్ ప్రిజన్, హర్కు ప్రిజన్ అంటారు. నేను ఆ ఇమేజ్ ఇప్పుడే చూసాను. ఇట్ వాజ్ లైక్ స్పైన్ చిల్లింగ్ అనమాట. నాకు చాలా భయం వచ్చింది ఫోటో చూడగానే, ఏంటి అలా ఉంది అని. అండ్ ఐ గాట్ ఫ్యూ అదర్ పిక్చర్స్ విచ్ ఐమ్ నాట్ జస్ట్ పోస్టింగ్ హియర్. అంటే వాళ్ళ డెడ్ బాడీస్ ఇంకా కిందనే ఉన్నాయి. స్కూబా డైవింగ్కి వెళ్ళినప్పుడు ఫ్యూ పీపుల్ ఫౌండ్ దోస్ అనమాట. సచ్ అ స్కేరీ ప్లేస్ ఇట్ ఈస్. చూడటానికి ఇంత క్యూట్గా ముద్దుగా ఉందని నేను చాలా పిక్చర్స్ తీసుకున్నాను. కానీ బట్ నౌ ఐ ఫీల్ ఎవ్రీ పిక్చర్.
మంచిగా ఒక పెద్ద పత్తాపు అరేంజ్ చేశాను. ఈ స్పెక్స్ నేను పాకెట్లో పెట్టుకొని పిక్చర్స్ తీసుకుంటున్నాను. తప్ప నా పాకెట్లోంచి కింద పడడం, నేను దాని మీద కాలేసి తొక్కడం స్ప్లిట్ సెకండ్లో జరిగిపోయింది. అండ్ నా ఫ్రేమ్ ఇప్పుడు కొంచెం క్రాస్ ఉంది, యాజ్ యూ కెన్ సీ. ఏదో ఒకటి చేయాలి. సో ఈ రుమ్మో క్వారీ చూడటానికి ఇలా డేంజరస్ స్పాట్ లాగా ఉంది. అండ్ ఆల్సో ఇట్ ఈస్ డేంజరస్. అది ఇసుక కాబట్టి మనం ఈజీగా స్లిప్ ఆన్ అయిపోతాము. చూసుకొని జాగ్రత్తగా ఎక్కాలన్నమాట. ఇఫ్ యూ పీపుల్ ఆర్ ఆల్సో విల్లింగ్ టు గో ఆన్ టాప్ ఆఫ్ ద రుమ్మో క్వారీ. అది అండ్ ఇక్కడ మీకు కనిపిస్తున్న ఈ లేక్ మొత్తం మ్యాన్ మేడ్. ఒక మనిషి ఇక్కడే వర్క్ చేసే ఒక ప్రిజనర్, హీ మేడ్ దిస్. అంటే ఒక బ్యూటీ స్పాట్ క్రియేట్ చేయాలి అని చెప్పేసి తను ఫామ్ చేశాడు అన్నట్లు నేను విన్నాను. అండ్ ఆ ప్రిజనర్ అని చెప్తున్నాను కదా, ఎస్ ఎగ్జాక్ట్లీ ఆ పక్కనే మొత్తం ప్రిజన్ ఉంది. ఐ ఆల్సో షో యూ అబౌట్ ద ప్రిజన్ అండ్ ఆ లోపల ఎలా ఉంది అండ్ ఆల్ ది ఇన్సైట్స్ అబౌట్ ముర్రూ ప్రిజన్ కూడా నేను మీకు ఇస్తాను. బట్ జస్ట్ స్టే ట్యూన్డ్. అయిపోయింది గైస్, ఫస్ట్ హాల్ట్ అయిపోయింది. నౌ ఐ విల్ బి గోయింగ్ టు ది సెకండ్ స్టాప్ అండ్ ఐ విల్ డెఫినెట్లీ మిస్ దిస్ ప్లేస్. సో ఆ పక్కన ఉన్న క్వారీ ఫినిష్ చేసేసాను. అండ్ నౌ టు ది సెకండ్ స్టాప్. అంటే యాక్చువల్గా ఇది ఫస్ట్ నేను ఆల్రెడీ వచ్చాను. €10 పెట్టి పర్చేస్ చేసి యూ విల్ గెట్ అ క్యూఆర్ కోడ్ దేర్. అది ఓపెన్ చేస్తే, అది స్కాన్ చేస్తే విల్ గెట్ సమ్ ఆడియో ఫైల్స్. అక్కడ మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు ఏ స్పాట్ ఏంటిది అని చెప్పి. సో ఇలా మ్యాప్ ఇస్తారనమాట క్యూఆర్ కోడ్ దగ్గరనే. సో వీ కెన్ జస్ట్ చెక్ ఏ స్పాట్స్ ఉన్నాయి, ఎట్లా వెళ్తాము అండ్ ఎగ్జిట్ ఏంటి అది మొత్తం ఇందులో చూసుకొని అండ్ వీ హ్యావ్ టు గివ్ దిస్ బ్యాక్. సో లెట్స్ సీ హౌ దిస్ ప్రిజన్ లుక్స్. ఇప్పుడైతే ఇది క్లోజ్డ్ ఉంది, 2014 నుంచి ఇది క్లోజ్డ్. బట్ దెన్ ఎట్లా ఉంటుంది లోపల, అంతకుముందు ఎలా ఉండేది అని మొత్తం ఇప్పుడు చూడొచ్చు. బట్ ఆల్మోస్ట్ మొత్తం అంతా పడగొట్టేశారు. ఒక ప్రిజన్ని చూడటానికి €10 పెట్టడం ఇదే ఫస్ట్ టైం. నేనేమో ప్రిజన్ లోపలికి ఎంటర్ అయితేనే మొత్తం ఆ క్వారీకి కూడా వస్తుంది అని చెప్పేసి నేను అనుకున్నాను. బట్ సో ఇన్ దిస్ ప్రిజన్ అబౌట్ 1500 ప్రిజనర్స్ యూస్ టు లివ్ అనమాట 2012 వరకు. అండ్ ఎక్స్ కాన్విక్ట్స్ ఎవరైతే ఉంటారో దే యూస్ టు కమ్ బ్యాక్ అండ్ చెక్ దేర్ హిడెన్ స్పాట్స్. అంటే వాళ్ళే ఇక్కడ ఉన్నారు కదా, సో వెనక్కి వచ్చి మరీ చూసుకొని వెళ్ళే వాళ్ళంట. అండ్ ముర్రూ ప్రిజన్ వాజ్ బిల్ట్ హియర్ బికాస్ ఆఫ్ లైమ్ స్టోన్. ఎందుకంటే పక్కన ఇందాక చెప్పాను కదా లైమ్ స్టోన్ ఉంది ఆ రుమ్మో క్వారీలో అని. సో దానివల్ల ఇక్కడ ప్రిజన్ పెట్టారు. అండ్ దీస్ ప్రిజనర్స్ యూస్ టు వర్క్ యాజ్ అ చీప్ లేబర్స్ ఇన్ రుమ్మో క్వారీ. ఈ ఏరియా మొత్తం ఏంటంటే ఈజ్ రిచ్ ఇన్ వైట్ గ్రే లైమ్ స్టోన్ అంట, విచ్ ఇస్ వెరీ పాపులర్ ఇన్ ఎస్టోనియా. అండ్ దట్స్ ద క్వారీ. ఇక్కడ ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయని చెప్పి ఇట్లా స్పాట్స్ కూడా పెడతారు. 8-9 అంటే ఆడియో క్లిప్స్లో 8-9 మొత్తం 18 ఆడియో క్లిప్స్ ఉంటాయి ఆ వీడియో ఛానల్లో. సో అంతా మొత్తం వాళ్ళు బేసిక్గా అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఇక్కడ ఏముంది ఇక్కడ ఏముంది అని చెప్పేసి. సో నేనైతే అంత టూర్ ఇవ్వట్లేదు ఈ ప్రిజన్ దేనివే. ఐఎమ్ జస్ట్ లెట్టింగ్ యూ పీపుల్ నో దట్ ఎలా ఉంది అని నేను చూపిస్తున్నాను అంతే. బట్ ఇన్ జనరల్ దిస్ ఈస్ హౌ ద ప్రిజన్ లుక్స్ యాజ్ ఇట్ ఈస్ క్లోజ్డ్. లైక్ ఫ్రమ్ పాస్ట్ ఒక డెకేడ్ నుంచి ఇది క్లోజ్డ్ ఉంది కాబట్టి ఏ బంగ్లా అన్నా ఒక 10 years క్లోజ్డ్ ఉంటే అలానే హాంటింగ్ ప్లేస్లానే కనిపిస్తుంది అని నా ఫీలింగ్. సో దే యూస్ టు గివ్ సాల్టెడ్ ఫిష్ యాజ్ అ పనిష్మెంట్ ఫర్ అ బ్యాడ్ బిహేవియర్. అంటే నాకు అర్థమే కాలేదు ప్రిజన్ అసలు ఎందుకు విజిట్ చేయాలనుకుంటున్నాను నేను అని. బట్ నౌ ఐఎమ్ కనెక్టింగ్ టు ఆల్ ద ఆడియో క్లిప్స్. కొన్ని ప్లేసెస్ ఎలా అంటే మనం చూసేటప్పుడు ఒకలా ఉంటుంది, మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు ఇంకా ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటాం. దట్ హిట్స్ వెరీ డిఫరెంట్. ఎగ్జాక్ట్గా నేను అదే ఫీల్లో ఉన్నాను రైట్ నౌ. సో వీళ్ళని ప్రిజనర్స్ని విజిట్ అవ్వడానికి దే హ్యావ్ దిస్ షార్ట్ టర్మ్ విజిట్స్ అండ్ లాంగ్ టర్మ్ విజిట్స్ అంట. సో ఫర్ షార్ట్ టర్మ్ విజిట్స్ ఇట్ యూస్ టు బి లైక్ ఫర్ 1.5 hour. అండ్ లాంగ్ టర్మ్ విజిట్స్ గురించి నాకు తెలియదు. అండ్ లాంగ్ టర్మ్ విజిట్స్ ఓన్లీ ఎప్పుడైతే వాళ్ళు మ్యారీడ్ ఉంటారో వాళ్ళ వైఫ్ వాళ్ళు మాత్రమే విజిట్ చేయగలుగుతారు. ఫర్ షార్ట్ టర్మ్ లైక్ మేబీ గర్ల్ ఫ్రెండ్ ఆర్ ఫ్రెండ్స్ ఆర్ ఇలాగా. సర్ప్రైజింగ్లీ ఆ ఆడియో క్లిప్స్లో వినే వాయిస్ ఒక ఎక్స్ కాన్విక్ట్ అనమాట. సో నేనైతే ఇనఫ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాననే ఫీల్ అవుతున్నాను. మీకైతే ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్ అండ్
comment and subscribe to my YouTube channel SoulIveSoul33. So I'll see you in the next video of Escapade to Estonia. Until then, bye bye.